పేరు మీద 13 ప్రైజులు ఉన్నాయి. అవన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. టెస్ట్ చేయలేదు సార్ ఇంకా. ఇంకా ఇంకెవరండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు? దీని జాకెట్ యాన్యువల్ డే కదా ఈ వెన్యూకి అని చెప్తాను. టికెట్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. టూ మెనీ ఫస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, కొన్ని గుడ్ థింగ్స్, కొన్ని నాట్ సో గుడ్ థింగ్స్. రిజాల్వ్ అయిందా పార్కింగ్ ఇష్యూస్? అందరూ ఇంత బహుమాన టికెట్ చూసుకునే వెళ్ళాడు. లాస్ట్ టైం పూజ దాకా వెయిట్ చేశాడు. ఇంతకీ ఏ డైరెక్షన్ అని ఈ డైరెక్షన్ లో చేయాలా? రైట్ టు రైట్. మనము ఎక్స్చేంజ్ చేసే వాటిలో కొంతమంది అందరూ పెద్దలు పిల్లలు కార్ పార్కింగ్ ఈ రోజు లాట్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ తో పాటు కార్ పార్కింగ్ విజ్డమ్ కూడా మీకు అందరికీ ప్రసారంగా ఉంటుంది. సో డోంట్ వరీ. ఇప్పుడు డ్రామా స్టార్ట్ అవుతుంది. అందరూ పిల్లలు కృతిక, గీతు, వెరీ అందరు ఇటు. ఓకే, మీ ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రామా స్టార్ట్ అవుతుంది. నారేటర్ సరే, నారేటర్ వేరే వాళ్ళ గురించి చెప్తారు, నారేటర్ గురించి నేను చెప్తాను. ఓకే, సారీ. స్వాగతం. ఇప్పుడు మన జనగల్ పిల్లలు ద్వాపర యుగంలో అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితము ద్వారక నగరంలో అంటే ఇప్పుడు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిన ప్రదేశం. అక్కడ జరిగిన ఒక కథ ఇది. శ్రీకృష్ణుడు మరియు సుధాముల మధ్య ఉన్న గొప్ప స్నేహాన్ని చూపించే కథ ఇది. దీన్ని చూద్దాం. ఈ కథలోని పాత్రలు ఏంటో చూద్దాం. సుధాముడుగా అనీష్, కామాక్షిగా సాధన, సుధాముడి పెద్ద అబ్బాయిగా యోధ, సుధాముడి చిన్న అబ్బాయిగా అచింత్య, కృష్ణుడుగా అనంత్, రుక్మిణిగా సహస్ర, సత్యభామగా తిలోక, భటులుగా సహర్ష్ అండ్ కార్తీక్. అనంత్ అద్వైత నానమ్మ కమల గారు డైలాగ్స్ చేశారు. నీలిమా ఆంటీ, అర్చన ఆంటీ స్కిట్ డైరెక్ట్ చేశారు. చిన్నపిల్లవాడు కొంచెం అల్లరి చేస్తున్నాడు, కొంచెం సౌండ్ క్యారెక్టర్స్ ఇంకోసారి చెప్తాను. సుధాముడుగా అనీష్, కామాక్షిగా సాధన, సుధాముడి పెద్ద అబ్బాయిగా యోధ, సుధాముడి చిన్న అబ్బాయిగా అచింత్య, కృష్ణుడుగా అనంత్, రుక్మిణిగా సహస్ర,
సత్యభామగా తిలోక, భటులుగా సహర్షు కార్తీక్. కథ సుధాముడి ఇంట్లో మొదలవుతుంది. కావాలన్నమాట. బాగా అల్లరి చేస్తే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బాగా చూసావా? ఇంకా మిగతా నువ్వు మీ అబ్బాయి ఎత్తాడు. తమ్ముళ్ళ గురించిరా, నువ్వే తమ్ముడివి. అనంతే ఎత్తాడు. మీ అబ్బాయి ఎత్తాడు. అనంతే ఎత్తాడు. ఎక్కడ వాడు? అదిగో అక్కడ నుంచి ఇంకా చెయ్యి ఎత్తాడు అందుకే. ఓకే, శాస్త్ర వాళ్ళ చెల్లి బాగా అయ్యాను. సారీ. ఇంకా నువ్వు ఎక్కలేదు. ఏ మీ అక్క నీచే ఇస్తే నువ్వేమో మీ అక్క గురించి చెప్తావా? నేను ఓన్లీ చిన్నపిల్లల గురించి అడుగుతున్నా. యంగర్ వన్. డ్రామా అంటే ఆ మాత్రం డ్రామా ఉండాలి కాబట్టి మైక్ మైక్ ఓకే, స్పెషల్ మెన్షన్ నారేటర్ తెలియజేస్తాం. ఇది మైక్ సెటప్ లో పెద్దవాళ్ళు ఎంతైతే పెట్టారో మైక్ సెటప్ లో ఎవరు గెస్ట్ చేయండి? యోధా, ఎక్సలెంట్ గెస్ట్. లీక్ చేశారు దానికి అట్లాంటి వాటికి ప్రైజులు లేవు. ఓన్లీ హార్డ్ వర్క్ విన్స్ యూ ప్రైజెస్. నో గెస్ట్. అవునండి, నారేటర్ ఒక విషయం చెప్పారు. ఒక యుగంలో జరిగిందన్నారు. కదా ఏ యుగం అండి? ద్వాపర యుగం. సుమారు ఎవరి ఎస్టిమేషన్ వాళ్ళకు ఉంది ఇక్కడ? ఓకే, సో ఈ 5,000 సంవత్సరాలు సుమారు. ఓకే, సరే అండి. ఓకే ఓకే, కరెక్ట్ అవ్వాలి అంతే కదా. ఎలా అయినా కరెక్ట్ అయ్యింది. 5 to 7, 75 రేంజే కదా. లావణ్య లావణ్య నువ్వు చేసేయచ్చు కదా డైలాగ్స్. పక్కన మైక్ నుంచి చెప్పే పర్లేదు. వెయిట్ యోధా, వెయిట్ చేయి ఒకసారి. రెడీ ఇప్పుడు. బాగుంటే ఈరోజు మీరు అర్జెంట్ యాక్టింగ్ చూడగలండి. ప్లీజ్ టేక్ యువర్ రోల్. సైలెంట్ ప్లీజ్. అందరూ వైట్ ప్లీజ్.
జోక్స్ అయినా నవ్వకూడదండి ఎవరైనా. యోధ మైక్. అమ్మా అమ్మా తలుపులు ఏమైందిరా తమ్ముడు, ఎలా బాధపడుతున్నావు? నొప్పిగా ఉంది. పదరా అమ్మ దగ్గరికి వెళ్దాము. అయినా నీకెందుకు కొట్టింది? అర్థమైంది, ఉదయం నుండి ఏమీ తినలేదు కదా, అదే అనుకుంటున్నాను. నువ్వు బయటికి చెప్తున్నావు, నేను చెప్పట్లేదు. నేను లోపల కృష్ణ కృష్ణ అమ్మా అమ్మా. ఏమైంది కన్నా? తమ్ముడికి బాగా ఆకలేస్తుంది, కడుపులో నొప్పి వస్తుందమ్మా. ఏమైనా ఉంటే పెట్టమ్మా. ఆయన మన దగ్గర ఏమైనా ఉంటే నేను పస్తులో ఉంచేదాన్ని కాదు కదా. కొంచెం నీళ్ళు తాగి పడుకోండి, అదే వెళ్ళిపోతుంది. నాన్నగారు తొందరగా వస్తే బాగుండేది, కదైనా చెప్తే నిద్ర వస్తుందేమో. ఆయన మీ నాన్నగారు శ్రీకృష్ణుని భక్తులు, ఎప్పుడు శ్రీకృష్ణ నామస్వరంలోనే ఉంటారు. పైన పైన చైతన్య గారు మైక్ ఆన్ చేయాలండి. యా నాన్నగారు తిన్నాకేమైనా నేను తెచ్చారా? నాకు బాగా ఆకలేస్తుంది. ఖాళీ సంచే అమ్మ ఏమీ లేదు. నాన్నగారు కనీసం కథైనా చెప్తారా, నిద్ర వస్తుందేమో. నేను కథ కాసేపు ఆగి చెప్తాను. ఇప్పుడు నాకు అలసిపోయాను. ఇప్పుడు నన్ను కాస్త విశ్రాంతి తీసుకోనియండి. అందరి జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. జీవితం చూస్తే అనుకోనేలాగా ఉంది. మీరేమో పరిష్కారం ఆలోచించారా? దేవి ఇంకా దేవుని లీల, పేదరికాన్ని కూడా దేవుడి లీలలాగా స్వీకరించాలి. అవును, శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణే కదా. పేదరికం పోవాలంటే శ్రీకృష్ణుడి కృప ఉండాల్సిందే. అయినా శ్రీకృష్ణుడి బాలమిత్రుడే కదా. అవును దేవి, శ్రీకృష్ణుడు నా బాలమిత్రుడే, నా ప్రాణ సంకుడే. కానీ అది ఎన్ని సంవత్సరాల క్రితం. నన్ను ఇప్పుడు గుర్తుపట్టాడో లేదో.
చేసుకోండి. సరేదేవి, కానీ నేను ఎలా మన పరిస్థితి ఎలా చెప్పగలను? నేను ఎలా ఒట్టి చెట్టుకు వెళ్ళగలను? ఆగండి, ఏమైనా ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తా. దీంట్లో కొన్ని అటుకులు ఉన్నాయి, వెళ్ళి ఇవ్వండి. సరేదేవి, నేను వెళ్ళి వస్తాను. ఆగు, ఆగు. నా పేరు సుధామ. నన్ను కుషిలా అంటారు. నేను కృష్ణుడిని ఈ బాలమిత్రుడు. ఇలాంటి బాలని రోజు చూసాను. కృష్ణ, ఇంకుందా? నువ్వేనా? ఇనే రా, లోపలికి రా. ఈ ఆసనాన్ని అలంకరించు. కర్టెన్ మీద ఉందండి కొంచెం. నిన్ను చూసినంతనే నా మనసు పరమానందంగా ఉంది. శ్రీకృష్ణుడు ఈ రామునికి స్వయంగా సేవలు చేయగలడు. సుధామ, మనము గురుకులం విడిచాక నువ్వు ఏమైపోయావు? ఎలా ఉన్నావు? నీ భార్య పిల్లలంతా క్షేమమే కదా? అది ఏం లేదు స్వామి. స్వామి కాదు, నేను నీ బాల్యమిత్రుడని. మనము గోకులంలో గురుగారు మన మీద ఎంత ప్రేమ అనురాగం చూపేవారు గుర్తుందా? గుర్తుంది మిత్రమా. మన తినడానికి సంఘటనలు గుర్తున్నాయా? గుర్తున్నాయి. అప్పుడు మనము సముద్రాల కోసం అడవికి వెళ్ళినప్పుడు, అక్కడ కుండపోత వర్షం పడినప్పుడు, అక్కడ ఉరుములు మెరుపుల్లో మనం చిక్కుపోయాం కదా. అప్పుడు నువ్వే కదా నాకు ధైర్యం ఇచ్చింది. అవును మిత్రమా. ఆ రోజుల్లో తీపి జ్ఞాపకాలు. అవును, అదే సరే, నా కోసం ఏం తెచ్చా విత్తమా? నీ కోసం పై పంచిలో మూట కట్టుకొని తెచ్చారు కదా. ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తున్నాడు? అవునా? ఏది అందుకు? నువ్వు అందుకోకపోతే నేనే అందించుకుంటాను. అటుకులు ఇవి గోకులం విడిచాక వీటి సంగతే మర్చిపోయాను. ఒక పిడికెడు అటుకులలోనే ఈ రాముడికి బాలికం నుండి విముక్తి కల్పించారు స్వామి. ఈ రెండో పిడికెడు తిన్నారంటే మీరు గుర్తుపడిపోతారు స్వామి. సరే, ఖచ్చితంగా మిత్రమా. నేను ఇప్పుడు నాకు సెలవు ఇస్తేనే వెళ్ళి వస్తాను. కానీ నాకు చాలా బాధ వేస్తుంది నేను వెళ్తుంటే. ఏం పర్లేదు మిత్రమా. నీవెప్పుడు నా వాడివే, నేనెప్పుడు నీ వాడినే. నీ ప్రేమతో నన్ను కట్టి పడేశావు. వెళ్ళిరా, క్షేమంగా ఉండు. ఆహా,
స్వామి దేవి నువ్వేనా లక్ష్మీదేవిలా ఉన్నావు. కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి అంతటి అపారమైన ప్రేమ అయ్యా నీది. నిన్ను నమ్మిన వారికి